ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇన్నాళ్ళుగా నువ్వు పడ్డ సమస్యకు నువ్వు వెతుకుతున్న పరిష్కారం ఇదే బిడ్డ, నన్ను నమ్మి వెంటనే విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, చిన్న చిన్న విషయాలు కూడా అబద్ధాలు చెప్పి మరి బంధాలను ఎప్పుడు కూడా నిలబెట్టాలని చూడకమ్మా. అది పేక మెడలా కూలిపోతుంది. నీ మనసు బాధపడకూడదని అబద్ధం చెప్పానని అంటారు. ఏ మనసు కోసం నువ్వు అబద్ధం చెప్పావో నిజం తెలిసాక ఆ మనసే ముక్కలైపోతుందని ఎప్పుడు కూడా మర్చిపోకు. ఒక్కసారి నమ్మకం కోల్పోయాక నీ జన్మ సరిపోదు కదా ఆ విరిగిన మనసు అతికించడానికి. ఒక్క విషయాన్ని చెప్తాను, గుర్తుంచుకో బిడ్డ. మా పుట్టింటి వాళ్ళని తిట్టారని కొంతమంది నా బిడ్డలు భర్తకి దగ్గరగా కూడా రానివ్వట్లేదు. అత్తింటి వారిని ఎప్పుడు మీరు అనకుండానే ఉంటున్నారా తల్లి? మరి ఇంకెందుకమ్మా అలా దూరం పెట్టి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు? అలా ఎప్పుడు కూడా ఆలోచించద్దు బిడ్డ. మా ఆయన మమ్మల్ని తిట్టారు బాబా, నేనందుకే పుట్టింటికి వచ్చేసా అంటే తల్లిదండ్రులు మిమ్మల్ని మెచ్చుకుంటారా? పుట్టింటి మీద మమకారం ఉండాలి, కానీ భర్త మీద ద్వేషం పెంచుకునేంత కాకూడదని గుర్తుంచుకోమ్మా. ఎప్పుడు చూసినా సరే అమ్మ అమ్మ అని అన్నీ చెప్పేస్తావు, అందుకే నీకేం చెప్పును అంటారు చాలామంది. మరి భార్య ఏ చిన్న తప్పు చేసినా సరే మనసులో దాచుకోకుండా అమ్మ అని మీరెందుకు చెప్తారు బిడ్డ? మీ ప్రవర్తన బట్టే ఎదుటివారి ప్రవర్తన ఉంటుంది కదా. ఎంత దాచుకుంటే అంత గౌరవం. నీ భర్తని మీ అమ్మ తిట్టినా సరే మీకే పరువు తక్కువ కదా. మీ భార్యని మీ అమ్మ తిట్టినా సరే మీకే నష్టం కదా. తెలుసుకోవాల్సింది ఏంటంటే బిడ్డ, మీ ఇద్దరి మధ్య ఎంతటి వారైనా సరే, ఎలాంటి వారైనా సరే పరాయి వారిని గుర్తించుకోమ్మా. అమ్మ తర్వాతే ఎవరైనా సరే. అసలు నేను కాదు అనునమ్మా, కానీ పెళ్ళయ్యాక కూడా చాలామంది అమ్మని అడిగి చెప్తా, అమ్మని అడిగి చేస్తా అంటారు. కొన్నిసార్లు కొంతమందికి నా బిడ్డలకి బాధ అనిపిస్తుంది. నిజానికి భార్య భర్త ఎవరికి వారే కదా. ఆయనకి నేనంటే ఎక్కువ అని ఫీల్ అవుతూ ఉంటుంది నీ భార్య. నా భార్యకి నేనంటే ఇష్టమని భర్తకి గర్వం అనమాట. ఆ ఫీలింగ్, ఈ గర్వం, ఈ రెండు కూడా మీ యొక్క బంధాన్ని నిలబెడతాయి బిడ్డ. అది సన్నగిల్లకుండా చూసుకునే బాధ్యత మీ ఇద్దరిదే కదా. మీ అమ్మకు చెప్పండి, తప్పులేదు. కానీ అమ్మ దగ్గరున్నప్పుడు అమ్మకి, మీ పార్ట్నర్ పక్కన ఉన్నప్పుడు మీ పార్ట్నర్కి, అమ్మకు ముందు చెప్తే తెలియనీకండి, మీ పార్ట్నర్కి ముందు చెప్తే ఎవ్వరికీ చెప్పలేదు, నీకే ముందు చెప్పాని మెన్షన్ చేయండి. ఇలా తెలియనట్లు ఉండడం వాళ్ళ వంతు అవుతుంది బిడ్డ. ఏది మాట్లాడినా తప్పు అంటున్నారని మాట్లాడటమే ఎప్పుడు కూడా మానేయద్దు. నువ్వు మాట్లాడేది వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టే తప్పు అని అంటున్నారు. అలా అనుకునే వారికి నువ్వు పట్టించుకోవడం మానేసేయమ్మా. ప్రతి మాటలో తప్పులు వెతికే వాళ్ళని మనం కాదు కదా, ఆ భగవంతుడు కూడా మార్చలేరు. నీ యొక్క ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది తల్లి. నువ్వు ఇంతవరకు వెతుకుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా బాబాని ఎంతగానో ఆరాటపడుతున్నావు కదా, ఎంతగానో బాధపడుతున్నావు కదా. తప్పకుండా నేను ఏదో ఒక రూపంలో వచ్చి నీ యొక్క సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపిస్తానమ్మా. నువ్వు కని విని ఎరిగినటువంటి అదృష్టం కూడా నీకు కల్పిస్తాను. నువ్వు ఇప్పటి వరకు విన గుడ్ న్యూస్ అయితే నువ్వు తప్పకుండా వింటావు బిడ్డ. ఖచ్చితంగా నమ్మకంతో ఉండు, ఆనందంగా ఉంటావు. ఒక్క విషయం చెప్పనా తల్లి, నువ్వు ఏదైనా సరే ఒక విషయం మాట్లాడాలంటే ఖచ్చితంగా ఆచితూచి మాట్లాడు. ఎందుకంటే అవతల వారి మనసుకు బాధ కలిగిందంటే నువ్వు ఇంకా బాధపడాల్సి ఉంటుందమ్మా. ఇంకా చెప్పాలంటే ఇన్ని రోజులు నువ్వు ఏదైతే అడుగుతున్నావో స్వయంగా ఆ కోరిక నేను తీరుస్తాను తల్లి. శుభవార్తను అందుకోవడానికి సిద్ధంగా ఉండు. నేనే నీ దగ్గరికి వస్తానమ్మా. సగౌరవంగా ఆహ్వానిస్తావు కదా. ఒక్క విషయం బిడ్డ, ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని దారునికి చూపించినా
నువ్వు మాత్రం నీ బాబా చూపించిన దారిలోనే నడవాలి, మార్గాన్ని తప్పకూడదు. నీ కోరిక నేను నెరవేరుస్తాను కదా, నీకు నేనున్నాను కదా తల్లి. ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన పని లేదు. నీ జీవితం ఏమైపోతుందో ఏమో అన్నా భయపడాల్సిన అవసరం అంతకంటే లేదమ్మా. ఈ జీవితం నీది కాదు, మనది. నీ తండ్రి సాయి బిడ్డకు ప్రసాదించినటువంటి జీవితం బిడ్డ. దాన్ని నేను చాలా అందంగా రాసి ఉంచాను. ఎవరో ఏదో అన్నారని నీ జీవితాన్ని సమస్యలోకి నెట్టుకోవద్దు. నీ చుట్టూ ఉన్నవారికి నీ జీవితం గురించి ఏమీ తెలియదు బిడ్డ. నీ కోసం నేను రాసిన జీవితం గురించి నాకు మాత్రమే తెలుసు. అది అందంగా ఉండబోతుంది, ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. నీ ఊహకు కూడా అందనంత అద్భుతంగా నీ జీవితాన్ని నేను రాశానమ్మా. ఇరుగు పొరుగు వారి మాటలు విని బాధపడవద్దు బిడ్డ. నేను చెప్తున్నాను కదా, నీ తండ్రి చెప్తున్నాను కదా, నీ బిడ్డ భవిష్యత్తు ఎంతో అందంగా ఉంటుంది. దాని పూర్తి బాధ్యత నాది. ఇప్పటికైనా సరే బాధపడద్దు. నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను కదా, నేనుంటుండగా నీకెందుకమ్మా భయం అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.